చిత్తూరు జిల్లా పుంగనూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనలో టీడీపీ వైసీపీ శ్రేణులు బాహాబాహీకి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడ పరిస్థితులు నివురుగప్పున నిప్పులా మారాయి. పుంగనూరులో మరోసారి ఫ్యాక్షన్ సీన్ కనిపించింది. రాళ్ల దాడులు, వాహనాలకు నిప్పులతో యుద్ధ వాతావరణం కనిపించింది. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడం ఈ ఉద్రిక్తతకు కారణమైంది. ప్రతిగా వైసీపీ శ్రేణులు ఎదురుదాడి చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలకు గాయాలయ్యాయి. అంతటితో ఆగని ఆందోళనకారులు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి ముందు నిలిచిన వాహనానికి నిప్పు పెట్టారు. ఎన్నికల తర్వాత జరిగిన దాడుల్లో గాయపడిన వైసీపీ నేతలను పరామర్శించేందుకు ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు రావడంతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. అధికార బలంతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మండిపడ్డారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఘోరంగా ఉన్నిందో ఫ్యాక్షన్ గొడవలు ఇవన్నీ కూడా ఆ విధంగా దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు. ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆ రోజు మళ్ళీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చదువు చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఈ అల్లర్లపై తీవ్రంగా స్పందించారు హోంమంత్రి అనిత. వైసీపీ వాళ్లు కవ్వింపు చర్యలకు దిగుతున్నారని, టీడీపీ జనసేన శ్రేణులు ఆ ట్రాప్ లో పడొద్దని సూచించారు. మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మనం వాళ్ళు చేసిన ట్రాప్ లో మనం పడొద్దు. నేను అది చెప్తున్నా. వాళ్ళ అంశాలన్నీ గుర్తున్నాయి. గుర్తు లేకుండా ఎవ్వరూ లేరు. మర్చిపోయే సంఘటనలు జరగలే లాస్ట్ 5 సంవత్సరాల్లో. దేన్నైనా కూడా మనం యాజ్ పర్ రూల్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు విషయం ఏంటంటే రెచ్చగొట్టుకుంటున్నారు. రెచ్చగొట్టుకొని ఎవరు ఇబ్బంది పడుతున్నారు? అక్కడ మిథున్ రెడ్డి ఆయన సేఫ్. కామన్ పీపుల్ ఇప్పుడు కామన్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఇబ్బందులు పడతారు? ఎవరు కేసులు ఎదుర్కొంటారు? బోత్ పార్టీస్ కేసులు ఎదుర్కొంటాయి. ఉద్రిక్తతల నడుమే పుంగనూరు నుంచి మిథున్ రెడ్డిని తరలించారు పోలీసులు. భారీ భద్రతతో అడిషనల్ ఎస్పీ వాహనంలో ఎంపీని తీసుకువెళ్లారు. అయితే పుంగనూరులో మాత్రం ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.